अथ मंत्रपाठः सहनावतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। सर्वेभ्यो नमः। ఒక్క రెండు నిమిషాలు ఉండండి. అకస్మాత్తుగా ఎవరో పిల్లవాడు స్టూడెంట్ కింద పడ్డాడు. నేను ఒక నిమిషాలు వస్తానండి. అలాగే ఓకే మహోదయ. అలాగే లక్ష్మి గారు మీరు ఇది పాజ్ కొట్టొచ్చు రికార్డింగ్. ప్రకృతం అనుసరామః. నిన్న మనము ఈశ్వర అసిద్ధేహి, ఒకవేళ పూర్వపక్షి సమాధి ద్వారా అంతఃకరణం ద్వారా ప్రత్యక్షం స్వీకరించకపోతే ఈశ్వరు యొక్క సిద్ధి కలగదు అని చెప్పి మనకు సిద్ధాంతి చెప్పారు. ఇక్కడ ఈశ్వరు యొక్క సిద్ధి కలగదు, ఈశ్వర అసిద్ధేహి. ఎందుకంటే ఈశ్వరుని యొక్క సత్తా, ఈశ్వరుని యొక్క స్వరూపం అనేది మన పంచ జ్ఞానేంద్రియముల ద్వారా మనము తెలుసుకోలేము. ఈశ్వరుని తెలుసుకోవాలంటే అంతఃకరణం ద్వారా మాత్రం తెలుసుకోగలుగుతాము. ఎందుకంటే మనకు కఠోపనిషత్తులు కూడా అరూపం, అరసం, అచర్మం అని చెప్పి, అంటే ఇంద్రియముల ద్వారా, రూపం ద్వారా, చక్షు ద్వారా, స్తోత్రముల ద్వారా ఆ పరమాత్మ తెలుసుకోలేము. ఆ పరమాత్మ తెలుసుకొని అంతఃకరణం ద్వారా, సమాధి ద్వారా తెలుసుకోవచ్చు. సో శబ్ద స్పర్శ రూప రసగంధముల ద్వారా మనము తెలుసుకోలేము ఆ పరమేశ్వరుని. కాబట్టి భౌతిక ఇంద్రియముల ద్వారా, బాహ్య ప్రత్యక్షం ద్వారా ఆ పరమేశ్వరుని తెలుసుకోలేము. కాబట్టి ఆంతరిక ప్రత్యక్షం ద్వారా, అది యోగులకు, యోగ సాధకులకు ఆంతరిక ప్రత్యక్షం ద్వారా సాక్షాత్కారం చేసుకుంటారో ఆంతరిక ప్రత్యక్షం కూడా స్వీకరించాలి అని చెప్పి సిద్ధాంతి చెప్పాడు. ఇక్కడ స్వీకరించకపోతే ఈశ్వరుని యొక్క సిద్ధే కలగదు, ఈశ్వర అసిద్ధి అని చెప్పారు. కానీ మళ్ళీ పూర్వపక్షి ఏం చెప్పాడంటే, మనకు యోగినం అబాహ్య ప్రత్యక్షం అనపేక్ష సాధ్యతే. యోగులకు అబాహ్య ప్రత్యక్షం కాకుండా బాహ్య ప్రత్యక్షం స్వీకరిస్తే దాని దోషం ఏంటి? ఆంతరిక ప్రత్యక్షం కాబట్టి బాహ్య ప్రత్యక్షం కంటే పంచేంద్రియ ఈశ్వరుని యొక్క సాక్షాత్కారం అవుతుంది, అలా చెప్తే దోషం ఏంటి అడిగినప్పుడు, ముక్త బద్ధయోర్ అన్యతర అభావాత్ నా తత్సిద్ధి. ముక్త బద్ధయోర్ అన్యతర అభావాత్ నా తత్సిద్ధి అంటే ముక్త పురుషుడికి, అంటే జీవన్ముక్త పురుషుడు. జీవన్ముక్త పురుషుడు అంటే ఈ జీవనం, ఈ దేహం వెళ్ళిపోతేనే ముక్తికి వెళ్ళిపోతున్నమాట. అంతిమ దేహం, చర్మదేహం, అతని జీవన్ముక్తుడు అంటాం. జీవించి ఉండగానే అతనికి ముక్తి స్థితి కలుగుతుంది అన్నమాట. అలాగే జీవన్ముక్త అవస్థ అంటాం అతన్ని. అంటే అంతిమ చర్మదేహం, అంతిమ దేహం వదిలిన తర్వాత
డైరెక్ట్ గా ముక్తి ఎవరైతే వెళ్ళిపోతుందో వాళ్ళకి ముక్తాత్మ అని చెప్తాము. అటు ముక్తాత్మ కావాల్సిన ఏంటి మనలాంటి జీవాత్మ, బద్ధాత్మ, సంసారంలో ఉండేటు బద్ధాత్మలు ఎవరైతే ఉన్నారో వారినే మనం స్వీకరించాల్సి వస్తుంది. ఇద్దరిలో ముక్తాత్మని స్వీకరించాలి పరమేశ్వరుడుగా. ఎందుకంటే ముక్తాత్మ మనకు కనిపిస్తున్నాడు, బద్ధాత్మ జీవాత్మ కనిపిస్తున్నాట. ఈ రెండింటి కంటే మూడో తత్వం అంటూ మూడో స్వరూపం అంటే ఏది కనిపించలేదు, ఏ ఆత్మ కనిపించడం లేదు అన్నమాట. ఒకవేళ నువ్వు లౌకిక ప్రత్యక్షంగా ఈశ్వరుడు ప్రత్యక్షం అవుతా అంటే లౌకిక ప్రత్యక్షంగా మనకి ప్రత్యక్షం ఏది ముక్తాత్మ ప్రత్యక్షం అవుతుంది లేదా బద్ధాత్మ ప్రత్యక్షం అవుతుంది, రెండింటి స్వీకరించాలి. ఆ రెండు స్వీకరించామనుకోండి ఆ రెండుకి సామర్థ్యం లేదు, రెండు స్వీకరిస్తేనా ఈ దోషం వస్తుంది. కాబట్టి అది మనం స్వీకరించలేము. ఎందుకంటే ఈ సృష్టి ఆది ప్రక్రియ ఏదైతే ఉందో, సృష్టి నిర్మాణ ప్రక్రియ ఏదైతే ఉందో ముక్తాత్మ కూడా దీన్ని రచించలేదు, సృష్టి నిర్మాణం చేయలేదు. బద్ధాత్మ అంటావా, బద్ధాత్మ కూడా ఆ సామర్థ్యం లేదు. బద్ధాత్మ కూడా అంటే ఎవరికి జీవాత్మకి ముక్తాత్మకైనా బద్ధాత్మకైనా ఈ సృష్టి నిర్మాణ ప్రక్రియ ఏదైతే ఉందో ఆ రెండు ఆత్మలు కూడా రచించలేవు. కాబట్టి ముక్తాత్మైన కూడా బద్ధాత్మ రెండు ఏ ఆత్మ తీసుకున్నా కూడా ఆ సామర్థ్యం లేదు. ఎంత యోగి సామర్థ్యం ఉన్నప్పటికీ కూడా, ముక్తుడు అయినప్పటికీ కూడా ఈ సృష్టి నిర్మాణ ప్రక్రియ మాత్రం పరమాత్మే సృష్టించగలుగుతాడు. ముక్తాత్మ కూడా ఈ సృష్టి నిర్మించలేదు. కాబట్టి ఆ సామర్థ్యం లేదు. కాబట్టి సామర్థ్య అభావాత్ ఈశ్వరస్య సిద్ధి నా భవతి, ఈశ్వరు యొక్క సిద్ధి కలగదు మనకు. కాబట్టి నువ్వు లౌకిక ప్రత్యక్షం ద్వారా ప్రత్యక్షం అవుతుంది అనే దోషం ఏంటంటే ఈ దోషం వస్తుంది. యా జీవాత్మ స్వీకరించాల్సి వస్తుంది, యా బద్ధాత్మ స్వీకరించాల్సి వస్తుంది. జీవాత్మకు కానీ ముక్తాత్మ కానీ ఈ శక్తి సామర్థ్యం లేదు, సృష్టి నిర్మించే శక్తి సామర్థ్యం లేదు. కాబట్టి అది సంభవం కాదు. అలా చెప్పిన తర్వాత అయితే జీవాత్మ కాదు, బద్ధాత్మ కాదు, ఈ సంసారంలో ఉండే ఏదో ఒక మహాపురుషుడు ఉన్నాడు, మహాపురుషునే ఈశ్వరునిగా భావిద్దాం. ఒక మహాపురుషునే మళ్ళీ ఇంకొకరికి చెప్తున్నాడు, మహాపురుషునే జీవాత్మగా పరమాత్మ ఈశ్వరుగా భావిద్దాం అన్నప్పుడు ఉభయత అపి అసత్కరత్వం, ఉభయత రెండు రకాలుగా కూడా జీవాత్మ బద్ధాత్మ కాకుండా ఇక్కడైతే శ్రేష్ఠ పురుషులు మహాపురుషులు ఏదైతే ఉన్నారో ఇప్పుడు వాళ్ళని మనం ఈశ్వరుడిగా ఘోషణ చేద్దామన్నాం అనుకోండి, అలా కూడా సంభవం కాదు. ఎందుకంటే ముక్తాత్మానం ప్రశంస ఉపాస సిద్ధస్యవా, ముక్తాత్మాన ప్రశంస ఉపాస సిద్ధస్యవా. ఇది ముక్తాత్మలు ఎవరైతే ఉన్నారో, శ్రేష్టాత్మలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ప్రశంస మాత్రం, వాళ్ళు ఉండే గుణాలను బట్టి వాళ్ళ గుణాలను సత్కరిస్తున్నాం, పూజిస్తున్నాం, వారికి ప్రశంస. అంతేకాని వారు ఈశ్వరులు కాదు. సంసారంలో వ్యక్తి ఎప్పుడు ఈశ్వరుడు కాలేడు. ఈశ్వరుని యొక్క గుణాలు భిన్న భిన్నంగా ఉంటాయి, సంసారం ఆత్మ గుణాలు భిన్నంగా ఉంటాయి. ఎవరైనా కష్టపడిన వ్యక్తికి బాగా కష్టపడ్డాడు, అతనికి నోబెల్ పురస్కారము భిన్న భిన్న అవార్డులు ఇస్తుంటామా? ఎందుకు? వాళ్ళ గుణాలను మెచ్చి వాళ్ళకి పురస్కారం ఇస్తున్నాం. వాళ్ళకి ఖచ్చితంగా కలగాలి, వాళ్ళకి ఇవ్వాలి. అది ఒక ఉపాధి. వాళ్ళ కష్టానికి వాళ్ళ గుణాన్ని మెచ్చి వాళ్ళను మనం సత్కరిస్తున్నాం, పూజిస్తున్నాం, అట గౌరవిస్తున్నాం. అట్లా ఏ విధంగా ఇస్తామో పరమాత్మ ఈ జీవాత్మ ఇక్కడ ఈ సంసారంలో అన్ని త్యాగం చేసి లోకేసిన విత్తేసిన పుట్టేసిన అన్ని ఏషణాలు త్యాగం చేసి అంత కష్టపడినప్పుడు ఆ జీవాత్మకు అలాంటి ఉపమా ఇవ్వడం తప్పేం కాదు. భగవంతుడు అంటున్నాం, భగవంతుడు అంటే ఐశ్వర్యవంతుడు, జ్ఞానవంతుడు, ముక్తాత్మ అని చెప్తున్నాం. అంతే అది ప్రశంసలో మనం చెప్తున్నాం. అంతేగాని ఈశ్వరుడు కాలేడు, ఈశ్వరుడు కాలేడు. వారి యొక్క గుణాలు ప్రశంస మాత్రమే, వారు ఈశ్వరుడు కాలేదు. సంసారంలో ఏ మహాత్మ అయినా కూడా, ఏ పురుషుడైనా కూడా, మన రాముడు కృష్ణుడు వీళ్ళంతా మహాపురుషులు. వాళ్ళ మాధ్యంతో మనం వాళ్ళు పరమాత్మకు తెలుసుకోవడం అత్యంత ప్రయత్నించి అత్యంత దగ్గరగా వాళ్ళు చేరుకున్నారు. వాళ్ళ సహాయంతో మనం పొందగలుగుతాం. అంతే వాళ్ళని పరమేశ్వరుగా భావించకూడదు. వాళ్ళు మహాన్ ఆత్మలు, వాళ్ళని ఆ రకంగా తీసుకోవాలి, గుణాలను ప్రశంసించాలి, పూజించాలి. మనం కూడా అదే మార్గంలో వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి అని చెప్పి ఇక్కడ మనం వాళ్ళ గుణాలు ఏవైతే ఉన్నాయో సంసారంలో వ్యక్తిని మనం ఈశ్వరుగా స్వీకరించలేము. వారికి ప్రశంస మాత్రము, వారి గుణాలకు మనం ఆచరించాలి, పూజించాలి అని చెప్పి ఇక్కడ ఈ సూత్రంలో మనం చెప్తున్నామండి. అస్తు, ఇంతవరకు మనం 95వ సూత్రం వరకు చూసాము. ఇందులో ఇంకొక సందేహం చెప్పండి, లేదంటే ముందుకు వెళ్దామండి. అస్తు, 95 అండి, 98 అండి, 96వ సూత్రము చూసుకోండి ఈరోజు. 95వ సూత్రం రెండో పేరా చెప్పలేదండి. ఇంకా క్లేశ కర్మ విపాక ఉంది కదండి, అది 96వ సూత్రానికి భూమిక అని చెప్తున్నాను.
అది భూమిక అన్న. ఓకే. 96వ సూత్రం భూమిక. ఇంతవరకు మనకు ముక్తాత్మన ప్రశంస, ముక్తాత్మలు ఎక్కడ ఎవరైతే ఉన్నారో, అదేవిధంగా శ్రేష్ఠాత్మలు, ఉత్తమ కవులు చేసే ఆత్మలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి గుణాలు ప్రశంస మాట్లాడికి దేవుడు అంటున్నాం, భగవంతుడు అంటున్నాము. వాళ్ళకి అది అవసరమైన చోట ఆపదాల్సిన ఈశ్వరుడు, నాకు ఈశ్వరుడు లాగా వచ్చి కాపాడని చెప్పి ఒక అతిశయోక్తిలో మనం వాళ్ళని ప్రశంసిస్తాము, అంతేగాని వాళ్ళు ఈశ్వరులు కాదు అని చెప్పి మనం ఇక్కడ 95వ సూత్రం చేశాము. అలా చెప్పిన తర్వాత ఇప్పుడు మరి ఈశ్వరుని యొక్క స్వరూపం అంటే ఏమిటి, ఈశ్వరుని యొక్క స్వరూపం అంటే ఆ విషయం గురించి చెప్తున్నాను ఇక్కడ. చూడండి 95వ సూత్రము భూమిక చూడండి. అంటే కాబట్టి ఇక్కడ ఆంతరిక ప్రత్యక్షం ద్వారా కూడా పూర్వపక్షి ముఖ్య లక్ష్యం ఏంటంటే బాహ్య ఆంతరిక ప్రత్యక్షం అవసరం లేదు, బాహ్య ప్రత్యక్షంగా ఏదైతే కనిపిస్తుందో మన పంచ జ్ఞానేంద్రియముల ద్వారా ఏదైతే కనిపిస్తుందో అదే ప్రత్యక్షము. ఆంతరిక ప్రత్యక్షం అంటే ఏది లేదు, ప్రత్యక్ష కనిపించేదే మనం ఈశ్వరునిగా భావించాలి అంటే అది లేదండి. యోగులకు ఆంతరిక ప్రత్యక్షం అవుతుంది, ఆంతరిక ప్రత్యక్షం ద్వారానే ఈశ్వరు యొక్క సత్త తెలుసుకుంటాం. కాబట్టి ఆంతరిక ప్రత్యక్షం కూడా స్వీకరించాలి అని చెప్పి ఇక్కడ సిద్ధాంతం చెప్పాడు. స్వీకరించబడి ఈశ్వరుని యొక్క సిద్ధే కలగదు మనకు, అది లోక విరుద్ధము, శాస్త్ర విరుద్ధము, వేదానుకూలం కాదు. కాబట్టి ఆంతరిక ప్రత్యక్షం కూడా ఉంది. అది ఆంతరిక ప్రత్యక్షం మేము చెప్పినటువంటి పరిభాష యత్ సంబద్ధ సిద్ధంలో ప్రత్యక్ష పరిభాష లక్షణం ఏదైతే చెప్పామో అక్కడ ఆంతరిక ప్రత్యక్షం కూడా తీసుకుంటాము, బాహ్య ప్రత్యక్షం కూడా తీసుకుంటాము, రెండు స్వీకరించబడతాయి. అక్కడ సామాన్య పరిభాష చెప్పాము కాబట్టి రెండింటికి వర్తిస్తుంది. కాబట్టి ఆంతరిక ప్రత్యక్షం తీసుకోవాలి. మేము చెప్పిన ప్రత్యక్ష లక్షణ పరిభాషలో ఎటువంటి దోషము లేదు అని చెప్పి సిద్ధాంతి కళాఖండిగా చెప్పేశారు ఇక్కడ. ఇప్పుడు మళ్ళా చూడండి 96వ సూత్రం భూమిక ఏమంటున్నానంటే, చూడండి భాష్యము. అస్తు తర్హి యోగినాం ఆంతరిక ప్రత్యక్ష గ్రాహ్య, యోగినాం ఇప్పుడు స్వీకరించే ఇవన్నీ చెప్పిన తర్వాత పొదుపక్షి స్వీకరిస్తున్నాడు. అస్తు అలాగే అయితే తర్హి యోగినాం ఆంతరిక ప్రత్యక్ష గ్రాహ్య, యోగులకు ఆంతరిక ప్రత్యక్షం కూడా అవుతుంది. ఆంతరిక ప్రత్యక్షం ద్వారానే పురుష విశేషో ఈశ్వర, పురుషుల విశేషుడు ఎవరు, ఈశ్వరుడు. పురుష విశేష ఈశ్వర క్లేశ కర్మ విపాకాశైర్ అపరామృష్ట పురుష విశేష ఈశ్వర యహ ఖలు వైదిక సిద్ధాంతే స్వీక్రియతే. ఇది వైదిక సిద్ధాంతం స్వీకరించబడుతుంది. మన వేదాల్లో ఈ సిద్ధాంతం స్వీకరించబడిందంట. వైదిక సిద్ధాంతే స్వీక్రియతే, స్వీకరించబడుతుంది. ఎందుకు ఆ ఈశ్వరుడు మన ఆ ఈశ్వరు యొక్క స్వరూపం అంటే ఎలా ఉండాలంటే క్లేశ కర్మ విపాక ఆశయ అపరామృష్ట, క్లేశాలతోటి అవిద్య అస్మిత రాగ ద్వేష అభినివేశ క్లేశాలు ఏవైతే ఉంటాయో వాటితో రహితమైనటువంటి వాడు. ఇప్పుడు ఈ క్లేశాలు ఏమన్నప్పుడు కర్మలు కూడా ఉండమంట. కాబట్టి కర్మ కూడా క్లేశాలు ఉంటే కర్మలు చేస్తాం. ఈ క్లేశాలు లేనివాడు కర్మలు కూడా చేయడు. కర్మలు చేయలేకపోయినా కూడా విపాకం అంటే దాని యొక్క ఫలం కూడా ఉండదు. ఫలం లేకపోయినా కూడా దాని కర్మాశయం ఉండదు. పుణ్యకర్మాశయం పాప కర్మాశయం ఏ ఆశయం ఉండదు. కాబట్టి వీటన్నిటితోటి అపరామృష్టుడు భిన్నమైన వాడు అంటే ఎటువంటి కాలాతీతుడు కాదు, కాలబంధంలోకి రాడు, క్లేశ బంధంలోకి రాడు, కర్మ బంధంలోకి రాడు. కర్మ బంధంలోకి వచ్చేస్తే మళ్ళీ ముక్తాత్మ అవుతాయి, జీవాత్మ బద్ధ పురుషుడు అవుతాయి అన్నమాట. పరమేశ్వరుడు మనలాగా జన్మ దేహం తీసుకునే క్లేశాలను కర్మాలను చేస్తున్నా అంటే అప్పుడు పరమాత్మ ఎందుకంటే మనం పరమాత్మనం, అప్పుడు మళ్ళీ ముక్తాత్మ ఉంటుంది, శ్రేష్టాత్మ ఉంటుంది, సామాన్య బద్ధాత్మ ఉంటుంది అన్నమాట. కాబట్టి ఆ పరమేశ్వరుని యొక్క స్వరూపం ఏంటి, క్లేశ కర్మ విపాకాలతోటి ఆశయాలతోటి వాసనలకు సంస్కారాలతోటి దూరంగా అతీతంగా ఉండేవాడు, కాలాతీతుడు, కాలానికి బంధంలోకి రానివాడు ఎవరైతే ఉంటారో అటువంటి నిరాకారుడు ఆ పరమేశ్వరుడు. అతనే పురుష విశేష ఈశ్వర యహ కలు వైదిక సిద్ధాంతం స్వీకరించారు. ఇది పురుష విశేష ఈశ్వరుడు అనేటువంటి వాడు వైదిక సిద్ధాంతం స్వీకరించబడింది. పరంతు అలా ఈశ్వరు యొక్క స్వరూపం ఇక్కడ చెప్పిన తర్వాత పరంతు కానీ తస్య నిత్య శుద్ధ బుద్ధ ముక్త స్వభావత్వా, ఎవరికి ఆ పరమేశ్వరుడు నిత్యమైన వాడు, శుద్ధమైన వాడు, బుద్ధ స్వరూపం అంటే జ్ఞాన స్వరూపం కలిగిన వాడు, ముక్త స్వరుడు ఎప్పుడు సదా సాంసారిక బంధాలతో విముక్తుడుగా ఉంటాడు అనమాట. ముక్త స్వభావత్వా కథం ఈశ్వరత్వం అధిష్టాతృత్వం చ ఇది ఆకాంక్షాయం ఉచ్యతే. కథం ఈశ్వరత్వం అధిష్టాతృత్వం, సరే ఇది బాగుంది, ఎప్పుడే చెప్పావు పురుష విశేష క్లేశ కర్మ బంధువులకు రాడు అంటున్నావు. ఆయన ఎటువంటి వాడంటే నిత్య శుద్ధ ముక్త బుద్ధ స్వభావం కలిగినటువంటి వాడు.
అటువంటప్పుడు కథం ఈశ్వరత్వం అధిష్టాతత్వం, మరి ఈ ప్రపంచానికి జగత్తుకి ఎందుకు మన ఆ కర్త ధర్త సంహర్త అయి ఉన్నాడు? అధిష్టాతత్వ ఆ ఆధారుడు కర్త ధర్త అన్ని పరమేశ్వరుడికి సృష్టి నిర్మాణ ప్రక్రియకు మొత్తం కర్త ధర్త అని చెప్తున్నాం కదా. ఈ అధిష్టాతత్వం ఎలా వచ్చింది? ఈ ఆకాంక్షలు, ఈ జిజ్ఞాసులు దానికి సమానం చెప్తున్నామంట. సరే, ఈశ్వరుడు క్లేశ కర్మ బంధనాలు క్లేశ కర్మ బంధనాలు ఏవైతే వాటి అపరామిష్టుడు అంటే భిన్నమైన వాడు, ఇంకా నిత్య బుద్ధ ముక్త స్వభావం కలిగిన వాడు. మరి అధిష్టాతత్వం ఎలా వచ్చింది? ఈ ప్రకృతి మొత్తానికి అతని ఆధారం కర్త ధర్త అంట. అధిష్టాతత్వం ఎలా వచ్చింది? విన్నా కాలంలోకి రాలేదు కదా. మన దేవతలు ఏ విధంగా వచ్చారో, రాముడు కృష్ణుడు వీళ్ళంతా అవతార పురుషులు ఏ వచ్చారో, అలా పరమాత్మకి అధిష్టాత్వం ఎలా వచ్చింది? ఇలా క్లేశకర్మ బంధాలు ఉన్నాయనుకోండి, మనం అధిష్టాత దేవుడు పరమేశ్వరుని మహాపురుషుడు చెప్పుకోవచ్చు. కానీ ఇక్కడ అధిష్టాత్వం ఎలా వచ్చిందా? కాలబంధంలోకి రానటువంటి ఆ పరమేశ్వరుడికి, ఈశ్వరుడికి, దానికి సమాజం ఆ జిజ్ఞాసను దీనికి 96 సూత్రం చూడండి. తత్ సన్నిధానాత్ అధిష్టాతృత్వం మణివత్. ఉదాహరించాడు, మణివత్ అంటే అయస్కాంతవత్. తత్ సన్నిధానాత్ అధిష్టాతృత్వం మణివత్. ఆ ఈశ్వరుడు మన ఈ కర్త ధర్త సంహర్త ఎందుకై ఉన్నాడు? ఈ సంసారానికి ఎలా వచ్చింది? ఆ పదవి ఎలా ఉపమా ఎందుకు వచ్చిందంటే తత్ సన్నిధానాత్ అంటే తత్ అంటే ప్రకృతి యొక్క సన్నిధానం చేత, ప్రకృతి అత్యంత దగ్గరగా ఉండటం చేత, అధిష్టాతృత్వం అంటే అధిష్ట అయిపోయాడు, అలాగే కర్త ధర్త అయిపోయాడు అనమాట. అధిష్టాతృత్వం వచ్చింది. ఎలా వచ్చింది? మణివత్. మణి అంటే ఉదాహరించ, మణి అంటే ఒక అయస్కాంతం. అయస్కాంతంలో ఆ శక్తి ఆ సామర్థ్యం ఉంది కాబట్టి అయస్కాంతం ఎక్కడ ఉంటే దానికి సంబంధించిన లోహతత్వాలు ఏవైతే అన్ని ఆకర్షించుకుంటున్నామట. అలాగే పరమాత్మ కూడా ఆ అయస్కాంతం లాగా శక్తి స్వరూపుడు కాబట్టి, అందుకని సామర్థ్యం కలిగిన వాడు, జ్ఞాన స్వరూపుడు కాబట్టి అంత సామర్థ్యం ఉంది కాబట్టి ఆ ప్రకృతి ఆ పరమాత్మ అతి దగ్గరగా ఉన్నటువంటి ఆ ప్రకృతి అయితే ఉందో దాన్ని అభివ్యక్తం చేశాడనమాట. దానికి అధిష్టాత ఇవి ఆ ప్రకృతి తీసుకొని దాని వ్యక్త రూపంలో, అభివ్యక్తి రూపంలో, దాని సృష్టి రూపంలో నిర్మించాడు. ఆ రకంగా అధిష్టాతృత్వం వచ్చిన సన్నిధానం చేత, దగ్గరగా ఉండటం చేత ఆయన దగ్గర సామర్థ్యం ఉంది. ఇక్కడ పరమేశ్వరుడు జీవాత్మ ఈ ప్రకృతి, ఈ 3 తత్వాలు ఉన్నాయి మనకు. కానీ అత్యంత దగ్గరగా జీవాత్మలు ఉన్నాయి. ఈ ప్రకృతి కూడా, ప్రకృతి జడ పదార్థం కూడా, జడ ద్రవ్యం కూడా అక్కడే ఉన్నామట. పరమాత్మ చేతన స్వరూపుడు, జీవాత్మ చేతన స్వరూపం కలిగినదే. కానీ ఇప్పుడు మూర్ఛావస్థ పడి ఉన్నామట. అత్యంత చైతన్యంతో పూర్ణ జ్ఞానయుక్తంతో సక్రియంగా ఉండేది పరమాత్మ. జడ ప్రకృతి అలాగే నిస్తబ్దంగా ఉంది. కాబట్టి ఈ రెండు అత్యంత దగ్గరగా ఉన్నాయి. కాబట్టి పరమాత్మ ఏం చేశాడు? ఆ పరమేశ్వరుడు చేశాడు. ఆయన దగ్గర శక్తి సామర్థ్యం ఉంది కాబట్టి సన్నిధానం చేసి అత్యంత దగ్గరగా ఉండే దానికి ఉపకారం చేశాడు. దాన్ని అభివ్యక్తం చేశాడు. సృష్టి నిర్మాణం రచించాడనమాట. ఎందుకోసం చేశాడు? పక్కన మూర్ఛావస్థలో పడిన జీవాత్మ కళ్యాణం కోసము. ఆయన దగ్గర శక్తి సామర్థ్యం ఉందంటే అదే ఉపయోగం కోసం కదా. ఒకరి దగ్గర శక్తి సామర్థ్యం ఉందంటే తన కోసం ఉండదు అనమాట, ఇతరుల కోసం ఉంటుందన్నమాట. మన దగ్గర జ్ఞానం ఉంటే మన జ్ఞానం కోసం మనకు కూడా ఉపయోగపడుతుంది. కాకపోతే ఇతరుల కోసము, ఇతరుల కళ్యాణం కోసం, అక్కడ జీవాత్మలకు కళ్యాణం కోసము ఈ ప్రకృతి సూక్ష్మావస్థలో, శూన్యావస్థలో ఉండేదాన్ని అభివ్యక్తం చేశాడు, సృష్టి నిర్మించాడు పరమేశ్వరుడు. కాబట్టి ఆ సన్నిధానం అతను దగ్గరగా ఉంది కాబట్టి ఈ ప్రకృతికి అధిష్టాత అయి ఉన్నాడు పరమేశ్వరుడు. కాబట్టి ఆ రకంగా అధిష్టాతృత్వం వచ్చింది పరమేశ్వరుడికి అని చెప్పి ఇక్కడ మనకు సూత్రాలు చెప్పబడింది. చూడండి, భాషను చూడండి. తత్ సన్నిధానాత్ అధిష్టాతృత్వం మణివత్. తత్ శబ్దేన పురుష విశేషాత్ భిన్న ప్రకృతిని గృహ్యతే. తత్ శబ్ద సూత్రంలో తత్ శబ్దం ఉంది కదా, ఆ శబ్దం చేత పురుష విశేషాత్ భిన్న, పురుష విశేషుడి కంటే అంటే ఈశ్వర సత్తా కంటే భిన్నమైనటువంటి పురుష విశేషాత్ భిన్నమైన ప్రకృతిని గృహ్యతే, ప్రకృతి తీసుకోబడుతుంది. పురుష విశేషాత్ భిన్న ప్రకృతిని గృహ్యతే, ప్రకృతి తీసుకోబడుతుంది. ప్రకృతి సన్నిధానాత్ పురుష విశేషే తత్ర ఈశ్వరే అధిష్టాతృత్వం. ఈశ్వరే తత్ర ఈశ్వరే అంటే ఈశ్వరులు, అధిష్టాతృత్వం అంటే ఈశ్వరత్వం. ఈశ్వరత్వం అంటే దానికి ఉపజేసి కర్తృత్వం చ భవతి. పురుషుడికి ఈ ప్రకృతి అత్యంత సన్నిధానంగా ఉంటే అత్యంత దగ్గరగా ఉంది కాబట్టి తత్ర ఈశ్వరే, ఆ ఈశ్వరులో అధిష్టాతృత్వం వచ్చింది అంటే ఈశ్వరత్వం వచ్చింది. ఈశ్వరత్వం అంటే కర్తృత్వం వచ్చింది. ఈ కర్త ధర్త సంహర్త ఉన్నాడు ఈ పరమేశ్వరుడు. అత్యంత దగ్గరగా ఉంది కాబట్టి పరమాత్మకు దగ్గరగా ఉన్నది ఈ ప్రకృతి.
అందుకే కర్త అయి ఉన్నాడు. ఎలాగంటే మణివత్, మణికి సమానంగా. ఎలాగంటే యథా లోహ సన్నిధానాత్ అయస్కాంత మణిర్ ఆకర్షణ కర్తృత్వం భవతి. లోహ సన్నిధానాత్, లోహ సన్నిధానం చేత, లోహ అనేది లోహతత్వం దగ్గరగా పడి ఉన్నాయి. ఎవరికి? లోహ సన్నిధానం అయస్కాంతమణి. అయస్కాంతమణి, మణి అంటే అయస్కాంతం, చుంబకం అంటే అయస్కాంతము. అయస్కాంతమణి ఆకర్షణ కర్తృత్వం భవతి. ఆకర్షణ కర్తృత్వం భవతి. ఇప్పుడు అయస్కాంతానికి కర్తృత్వం వచ్చింది. ఎందుకు? అయస్కాంతం ఎక్కడ ఉన్నా దాని దగ్గరికి లోహతత్వాలు ఏమున్నాయి, మొత్తం చిన్న చిన్న గుండుపిళ్ళు కానీ లోహతత్వాలు కానీ మొత్తం ఆకర్షించుకుంటున్నామట. ఎందుకు? సన్నిధానం అంటే దగ్గరగా ఉండేటప్పుడు ఆకర్షించుకుంది. అలాగే పరమాత్మ కూడా ఆ శక్తి సామర్థ్యం ఉంది కాబట్టి ఈ ప్రకృతిని దగ్గరగా ఉండదని ఆకర్షించుకొని దాన్ని అభివ్యక్తం చేశాడు అని చెప్పాడు. ఏ విధంగా అయితే అయస్కాంతానికి కర్తృత్వం వచ్చిందో అలాగే పరమాత్మ కూడా ఈ సృష్టి మీద కర్తృత్వం వచ్చింది, అధిష్టాతృత్వం వచ్చింది, ఈశ్వరత్వం వచ్చింది. కాబట్టి ఆకర్షణ కర్తృత్వం భవతి. తథైవ అలాగే ప్రకృతి సన్నిధానాలు, ప్రకృతి యొక్క అత్యంత దగ్గరగా ఉండటం చేత, సన్నిధానంగా ఉండటం చేత పురుష విశేషస్య అంటే ఈశ్వరస్య అధిష్టాతృత్వం అంటే జగత్ కర్తృత్వం చ అస్తి. ఈ జగత్తు రచించడానికి కర్తృత్వం అతనికి కలిగింది. ఈ రకంగా అధిష్టాతృత్వం వచ్చింది. ఎందుకు వచ్చింటే జీవాత్మ కళ్యాణం కోసము అని చెప్పి ఈ సూత్రంలో మనకు స్పష్టంగా చెప్పబడింది. ఇందులో ఏదైనా సందేహం ఉందా? మీకు సందేహం రావచ్చు, ఎందుకండి ఎలాగుందో అలాగే ఉండవచ్చు కదా, ఈ పరమాత్మ లేనిపోయిన ఆ సృష్టిని నిర్మించేసి లేనిపోయిన కష్ట సుఖాలు కష్ట దుఃఖాలు తీసుకొచ్చి పెడుతున్నాడు అంతే కదా. ఆ ప్రకృతి ఎలా పడి ఉందో పడి ఉంటే ఈ సమస్య లేకపోదు కదా. జీవాలు మూర్చావలసి పడి ఉన్నాయి, ఏ కష్టాలు సుఖాలు ఎలా పడి ఉన్నాయి, ఏ సమస్య లేదు కదా. నీ ఆంధ్రస్వం నువ్వు ఉండొచ్చు కదా, లేనిపోయేందుకు సమస్య పెట్టుకున్నావు ఇక్కడ. వస్తుందా సందేహం? వస్తుందా? వచ్చిందండి. వస్తుందండి. భాగ్దోడు అంటే ఏంటంటే రాత్రి పడు పరిగెడుతూనే ఉన్నాం దాని కోసం, కష్ట సుఖాల సుఖం కోసం. ఆ సుఖం కోసం ఎంత పరిగెడుతుంటే దుఃఖాలు వెంటబడుతున్నాయని సుఖం రావడం లేదు, శాస్త్ర సుఖం రావడం లేదు. దుఃఖాలు కష్టాలు లేనిపోయిన సమస్యలు, అన్ని రకాల సమస్యలు. పుట్టుదాపి కోపి సుఖి నాస్తి సూత్రం చెప్తున్న తర్వాత వచ్చి మనం ఎక్కడ కూడా ఎవరు కూడా సుఖంగా లేవు. ఎవరైనా తీసుకోండి, ప్రతి ఆత్మ జీవాత్మ జన్మ ఎప్పుడైతే గర్భంలోకి వచ్చా అప్పటి నుంచి నీ కదలికలు స్టార్ట్ అయ్యాయండి. జీవాత్మ ఎప్పుడైతే గర్భంలోకి వచ్చిందో అప్పటి నుంచి కర్మ స్టార్ట్ అయిందన్నమాట. అక్కడి నుంచి మనకు పరిణామం చెందుతూ వస్తున్నామట, అంటే మార్పు చెందుతూ వస్తున్నామట. జీవాత్మ ఎప్పుడైతే ప్రవేశించిందో అప్పటి నుంచి కదలికలు మొదలయ్యాయి మనకి. అక్కడ లోపల గర్భంలో కూడా ఖాళీగా ఉండ కొట్టుకుంటూ తిరుగుతూ ఉంటాం అక్కడ. అక్కడి నుంచి స్టార్ట్ అయిపోయిందన్నమాట. ఇదంతా కర్మ ఇవన్నీ చేయడం ఎందుకు? శాంతంగా ఉండొచ్చు కదా. అంటే ఆయన యొక్క శక్తి సామర్థ్యము లోక కళ్యాణం. ఏదన్నా బాగా తినే ఒక వస్తు పదార్థం ఉందంటే అనుభవించడం కోసమే ప్రకృతిలో ఆ శక్తి సామర్థ్యం ఉంది, జీవాత్మ దాన్ని అనుభవించే శక్తి సామర్థ్యం ఉంది. కాబట్టి ఇవన్నీ అనుభవించడం కోసమే, సుఖం కోసమే పరమాత్మ ఆత్మ కళ్యాణం కోసం మేము రచించామన్నమాట. అట్లాగే మూర్ఛావస్థ పడి ఉంటే దాని ఆనందం ఏమిటి? ఆనందమైనా వస్తుంది. కాబట్టి ఆ చైతన్య స్వరూపం ఉంది, భోక్తృత్వ శక్తి అని జీవాత్మకు ఉంది. కాబట్టి అది అంత అల్పజ్ఞత కలిగి ఉంది. పూర్ణ అది శుద్ధమైనప్పటికీ కూడా జీవాత్మ సత్యాసత్య జ్ఞానం తెలిసినప్పటికీ కూడా సంస్కార వశాత్ దాంట్లో అల్పజ్ఞత ఉంది. కాబట్టి పూర్ణ సుఖం లేదు. కాబట్టి ఆ పూర్ణ సుఖం కోసం ముక్తి సుఖం, నా దగ్గర ముక్తి సుఖం ఉంది, ఆయన మహత్ ఆనందం ఉంది, అది అనుభవించడం కోసం జీవాత్మ మూర్ఛావస్థను తొలగించేసి ప్రకృతిని సృష్టించి ప్రకృతిలో యుక్తం చేసి నువ్వు ఈ రకంగా చేయాల్సిన కర్మలు చేసి నువ్వు ముక్తిని పొందవచ్చు, నువ్వు ఆనందాన్ని నాలుక ఆనందాన్ని పొందవచ్చు అని చెప్పడం కోసం ఇదంతా సృష్టి పరమాత్మ ఈ విధంగా చేశాడన్నమాట. ఎందుకంటే మూర్ఛావస్థలో ఉంటే దానికి ఆనందం ఎలా కలుగుతుంది? అది ప్రయోజనం కాదు. ఒక వస్తువు ఉందంటే పదార్థం ఉపయోగించుకోవాలి, ఉపయోగించి అలా పడి ఉంటాను ఉపయోగం ఏంటి? కాబట్టి పరమాత్మ అలాగా పడి ఉన్నటువంటి ప్రకృతిని జీవాత్మ మూర్ఛావస్థలో ఉన్నటువంటి జీవాత్మలకు కళ్యాణం కోసం ఈ ప్రకృతిని సృష్టించి ఆ ప్రకృతితో సంబద్ధం చేసి ఈ ప్రకృతిలో ఎలా ఉండాలి, ఏ విధంగా ఉండాలి మన అనే సిద్ధాంతాన్ని అంతా కూడా వేదంలో మనకు చెప్పబడింది అన్నమాట. ఈ రకంగా చేస్తే, ఈ విధంగా చేస్తేనా నువ్వు ఈ రకంగా ముక్తిని పొందవచ్చు, ఆనందాన్ని పొందవచ్చు, ఈ సంసార బాధ తెలుసుకోవచ్చు అని చెప్పి ఎలా ఉండాలి, ఏ విధంగా ఉండాలి అని చెప్పి మొత్తం విధి విధానం అంతా మనకు ఆ వేదంలో చెప్పబడింది అన్నమాట.
కాబట్టి నువ్వు ఏ విధంగా నేను చెప్పాను ఆ విధంగా నువ్వు ఆచరిస్తూ వెళ్తూ ఉన్నావంటే నీకు ఈ రకంగా ముక్తి కలుగుతుంది, ముక్తి రావడానికి మార్గం ఉంటుంది, మార్గం ప్రశస్తం అవుతుంది. నువ్వు లేదు నేను ఇదే చేస్తానని అనుకోండి, నువ్వు సామాన్య ఇక్కడే ఉంటావు, సంసారంలో దుఃఖాలు సుఖాలు అనుభవిస్తూ ఉంటావు, ఇక్కడ తిరుగుతూ ఉంటావు, చక్రంలో ఇక్కడే ఉంటావు. కాబట్టి ఎవరు ఏ విధంగా కష్టపడితే వాళ్ళకి ఆ ఫలితం ఉంటుంది. పరమాత్మ ప్రారంభంలో ఏం చేశాడు, ఈ సృష్టి ప్రారంభించినప్పుడు మొట్టమొదటిగా అత్యంత పుణ్యాత్మలు ఎవరైతే ఉండేది 4 ఋషులకు ఈ వేద జ్ఞానం ఇచ్చారన్నమాట. 4 ఋషులకు అగ్ని, వాయు, ఆదిత్య, అంగిర అనే 4 ఋషులకు అత్యంత పుణ్యాత్ములు, అత్యంత బుద్ధిమంతులు, జ్ఞానవంతులు, అంటే సూక్ష్మ బుద్ధి కలిగిన వాళ్ళు పుణ్యాత్ములు, వారికి అంతఃకరణలో 4 వేదాలు ఇచ్చారన్నమాట. ఇచ్చిన తర్వాత ఆ నలుగురు నుంచి మళ్ళా విద్యా పరంపర బ్రహ్మ విష్ణు మహేష్ నుంచి అక్కడి నుంచి స్టార్ట్ అయింది. విద్యా పరంపర స్టార్ట్. అందుకే బ్రహ్మ నుంచి జైమిని పర్యంత ఏదో శిక్ష విధి విధానం ఉందో అది మనకు వైదిక పరంపర, వైదిక సిద్ధాంతం అన్నమాట. అక్కడి నుంచి స్టార్ట్ అయింది అన్నమాట. అప్పట్లో అందరికి నేర్పారు, కేవలం ఆ 4 ఋషులకే పక్షపాతం ఏం చేయలేదు. అట్లనే యోగ్యత ఉన్న వాళ్ళకి నేర్పారు అన్నమాట. వాళ్ళు ఆ యోగ్యత ఉండే డైరెక్ట్ గా అంతకంగా వాళ్ళకి అందజేశారు పరమేశ్వరుడు. ఇప్పుడు ఒక స్కూల్లో ఉంటాం, కళాశాలలో ఉంటాం, అందరు విద్యార్థులు ఒకే సమానంగా ఉంటారా? సమానంగా లేదు. ఎవరైతే బాగా ప్రౌఢత్వంలో ఉండి కుశలతాపూర్వకంగా ఉండి ఎవరైతే గ్రహించగలుగుతారో వాళ్ళు ముందుకు వెళ్ళిపోతారు. అది సమానంగా ఉండదు కదా. కాబట్టి అలాగే అప్పట్లో ఆ 4 ముక్తాత్మలు అంటే పుణ్యాత్మలు ఎవరైతే వాళ్ళ 4కి ఆ విజ్ఞానాన్ని అంతకంలో అందజేశాడు పరమాత్మ, వేద విజ్ఞానాన్ని. అక్కడి నుంచి విద్యా పరంపర స్టార్ట్ అయ్యి అక్కడి నుంచి ఎవరు ఏ విధంగా అధ్యయనం చేసినా ఆ రకంగా వాళ్ళు ముందుకు వచ్చి మన శిక్ష, వైదిక శిక్షా పద్ధతి ప్రణాళిక ఏదైతే ఉందో అది మొత్తం ప్రారంభమైంది అనమాట. కాబట్టి ఈ రకంగా కేవలము ప్రకృతి మూర్ఛావస్థలో ఉండడం, అది ప్రకృతి కావచ్చు, జీవాత్మలు కావచ్చు, దాన్ని సన్నిధానంలో ఉండటం వలన, అంటే అత్యంత దగ్గరగా ఉండటం వలన పరమాత్మ దానికి ఉపకారం చేసే ఉపకారం అంటే అభివ్యక్తం చేసి జీవాత్మ కళ్యాణం కోసం ఈ సృష్టి నిర్మాణం ప్రక్రియ రచించాడు. సన్నిధాన అధిష్టాతృత్వం మణివత్, మణికి సమానంగా ఏ విధంగా అయితే లోహ అయస్కాంతత్వం అక్కడ లోహాన్ని ఆకర్షించుకుని కత్తిరింపులు ఏ విధంగా ఉందో అలాగే ఈ పరమాత్మకు దగ్గరగా ఉండేటువంటి ప్రకృతిని సృష్టించి నిర్మించి ఈ అధిష్టాతృత్వం పొందగలిగినాడు ఈ జగత్ రచన కార్యంలో అని చెప్పి, అందుకే అధిష్టాతృత్వం వచ్చింది జీవాత్మకు, పరమాత్మకు అని చెప్పి ఈ సూత్రంలో మనకు చెప్పబడింది. అస్తు. ఇందులో సందేహం ఉందా మరి? అవునండి, తత్శబ్దంతో పరమాత్మని కాకుండా ప్రకృతిని తీసుకున్నారు అని ఇచ్చారు కదా, తత్శబ్దైన పురుష విశేషం కాకుండా అని. తత్ అనేది మరి పురుషునికి, పరమాత్మకు, పరబ్రహ్మకే తీసుకోకపోతే ప్రకృతికి ఎలా తీసుకుంటారు? ప్రకృతి స్త్రీలింగం కదా, తత్శబ్దం నపుంసకలింగం అని పురుష విశేషం కాదు అన్నారు. అవునా? అవును. ప్రకృతి స్త్రీ కదా, మరి తత్శబ్దము స్త్రీలింగ వాచకం కాదు కదా, పుంలింగ వాచకం కాదు, కానీ నపుంసకలింగ వాచకము అని అంటే స్త్రీ పురుష రెండింటికి కూడా అభిన్నమైనటువంటి ఒక మహత్తరమైన శక్తి, అనిర్వాచ్యమైన శక్తి అనే అర్థంలో తత్శబ్దాన్ని పరబ్రహ్మవాచకంగా వాడతాము. మరి ఎందుకు ఇక్కడ తత్శబ్దేన పురుష విశేషాత్ భిన్న ప్రకృతి గృహ్యతే అని ఎందుకన్నారు? అస్తు. చూడండి, ఇక్కడ తత్శబ్దం అంటే తత్శబ్దం మూల శబ్దం అనేది. తత్శబ్దం ఏంటి? మూల శబ్దం. తత్శబ్దం పుల్లింగంలో ఉంది. తత్శబ్దం చేత పుల్లింగంలో సహతౌతే వస్తుంది. తత్శబ్దం చేత స్త్రీలింగంలో సాతే తాహ వస్తుంది. తత్శబ్దం చేత తత్ తే తాని, మూల శబ్దం చేత ఇవి 3 ఉత్పన్నం అవుతాయి, 3 లింగాలు వచ్చేస్తాయి. మూల శబ్దం తీసుకున్నామాట. ఇక్కడ మన ప్రకరణం ఏం నడుస్తుంది? ఈశ్వరుని యొక్క ప్రసంగం నడవలేదు అన్నమాట. జీవాత్మ పరమాత్మ గురించి చెప్పుకుంటున్నాం. ఇప్పుడు ఒక ప్రకృతి జీవాత్మ గురించి నడుస్తున్నాం, పరమాత్మ గురించి మనం ఇక్కడ సందర్భం ఈశ్వరుని యొక్క సత్తా ఏంటి అన్నప్పుడు మనకి చెప్పుకున్నాం అంత పైన. కానీ ప్రకరణం ఏం చేస్తుంది? ప్రకృతి జీవాత్మకి ప్రకరణం నడుస్తుంది కాబట్టి ప్రకృతినే తీసుకుంటాం అంట. ఇంకో తత్శబ్దం అంటారు నపుంసకలింగం కాదు, మూల శబ్దం తీసుకున్నాడు. అందుకే తత్శబ్ద స్పష్టత కోసం తత్శబ్దనే ప్రకృతి గృహ్యతే. కరెక్టే. కాబట్టి ఇక్కడ ఈ సందర్భం ప్రకరణం బట్టి తీసుకోవాలి. పరమాత్మ విషయం మనకు ఇంకా రాలేదు, సందర్భాన్ని బట్టి మనం చెప్పుకుంటాం. మన పరమాత్మ యొక్క గుణాలు ఏంటి అన్నప్పుడు పైన భూమికలో పురుష విశేష ఈశ్వర అని చెప్పి చెప్పుకున్నాం అనమాట. బాగా చెప్పారు, ధన్యవాదాలు. ఇప్పుడు మళ్ళీ ఇదే విషయంలో చెప్తున్నారు చూడండి. విశేష కార్యేస్వపి జీవాణం, విశేష కార్యేస్వపి జీవాణం. సరే, నీకు ఈ ప్రకృతి సృష్టి నిర్మించడానికి శక్తి ముందుగా పరమాత్మ
జీవాత్మకు ఆ శక్తి లేదు. ప్రకృతికి జడ వస్తువుగా స్వయంగా అభివ్యక్తి రూపంలో రావడానికి ఆ శక్తి సామర్థ్యం లేదు. ముందు పరమాత్మ, చాలా మంది అంటారు మన ఈ విషయం, పరమాత్మను తీసుకొని కర్తృత్వం జగత్ రచనాది కార్యంలో జీవాత్మకి వచ్చు కదా. జీవాత్మ కూడా అక్కడ ఆరోపించవచ్చు, కానీ జీవాత్మ ఆ శక్తి సామర్థ్యం లేదు. జీవాత్మ ఆ శక్తి సామర్థ్యం లేదు కాబట్టి అధిష్టాతృత్వం జగత్ రచనా కార్యంలో వెళ్ళి పరమాత్మకి అధిష్టాతృత్వం వచ్చింది. కానీ విశేష కార్యేస్వపి జీవానం, కొన్ని క్రియాకలాపాల్లో అక్కడ జీవాత్మ కర్తృత్వం వస్తుంది. ఎక్కడ అది చూపిస్తున్నాడు. కొన్ని ఏ విధంగా అయితే పరమాత్మ ఈ బృహత్ కార్యం కాబట్టి, సృష్టి నిర్మాణ ప్రక్రియ బృహత్ కాబట్టి అక్కడ అధిష్టాత్మిక కేవలం పరమాత్మకే సాధ్యమవుతుంది. ఆ శక్తి సభ పరమాత్మ ఉంది కాబట్టి అక్కడ అధిష్టాత్వం తీసుకున్నాం. కానీ కొన్ని విశేష కర్మల్లో మాత్రం అధిష్టాత్మ జీవాత్మ కూడా వస్తుంది. మొత్తం ఆ పని పరమాత్మ కాకుండా కొన్ని పనులు జీవాత్మ కూడా అధిష్టాత్మ అధికారం ఉంటుంది. ఆ అధికారం లేకపోతే పిల్లించారు. చూద్దాం. ఏవమేవ అలాగే ఇదే విషయంలో విశేష కార్యేషు అపి జీవానాం, ఇక్కడ సూత్రంలో విశేష కార్యేషు అపి జీవాన్, అపి శబ్దం దాని యొక్క తాత్పర్యం చెప్తున్నాం. అపి సంభావార్థ అంటే సంభావనలో, సంభావార్థ అంటే సంభవో అంటే యుక్తత అంటే ఉచితమైనటువంటి, యుక్తమైనటువంటి అని అర్థం. ఉచితమైనటువంటి ఏవైతే సామర్థ్యం ఉంటుందో, యథాయుక్తం అంటే ఏ దానికైతే అధికారం సంపాదించుకోవాల్సిందో, అధిష్టాతృత్వం చేయగలుగుతుందో. ఇప్పుడు ఒక భవనం ఉంది, భవనం తయారు చేశాం. ఆ భవనంలో కర్తృత్వం పరమాత్మ రావాల్సిన అవసరం లేదు. జీవాత్మకు ఆ శక్తి సామర్థ్యం ఇచ్చాడు. ఆ జీవాత్మ ఆ భవనాన్ని తయారు చేయడం కోసం, ఒక యానం తయారు చేయడం అక్కడ అధిష్టాతృత్వం ఉంది. ఒక కుమ్మరివాడు ఉన్నాడు. ఆ కుండ, ఆ ప్రకృతి ఏంటి దగ్గరగా ఉండడం వలన ఆ మిట్టి దగ్గరగా పడి ఉంది అన్నమాట. ఈ సృష్టి నిర్మాణం తయారైన తర్వాత ఆ ప్రకృతి మిట్టిని తీసుకొని కుండను తయారు చేశాడు. ఇక్కడ అధికారం అన్నమాట. ఆ కుండకి కర్త ఎవరు? ఇక్కడ కుండ రూపంలో అభివ్యక్తం కావడానికి కర్త ఎవరు? ఇక్కడ ఆ కుమ్మరివాడు, కుమ్హారుడు అనమాట. అలాగే అట్లా చిన్న చిన్న విశేష కార్యాలు ఏవైతే ఉన్నాయో అక్కడ అధిష్టాత్వం వస్తుంది. కానీ సంభావన, ఏవైతే సంభావన ఉందో జీవాత్మ ఏటికి అధిష్టాత్వం పొందగలుగుతుందో వాటికి కర్తగా అవుతుంది. కొన్ని బృహత్ కార్యంలో అయితే ఈశ్వరుడు అధిష్టాతగా ఉంటాడు. చిన్న చిన్న కార్యాలు ఏవైతే ఉన్నాయో, పనులు ఏవైతే ఉన్నాయో వాటి అధిష్టాతత్వం వస్తుంది అని చెప్పి విశేష కార్యేషు అపి సంభావన ఏవైతే సంభవిస్తాయో వాటన్నింటిలో కూడా జీవాత్మలో కూడా కర్తృత్వం వస్తుంది అని ఇక్కడ చెప్తున్నారు. చూడండి. అపి సంభావార్థ, సంభవం అంటే యుక్తత, దాని సంభవం అంటే యుక్తత అని చెప్పి దాన్ని ఉపయోగించి చెప్పాడు. ఏంటివి? రస, రక్త, మాంస, మేధో, అస్థి, మజ్జ, శుక్రాదీనాం రచనా పరిపాకౌ ప్రాణాన్ సంచారశ్చ ఇది నైసర్గికం కార్యం విహాయ అంటే ఈ పనులు వదిలేసి, అంటే ఇవి మన సంభవం కాదనమాట. ఏవి? రసము, రక్తము, మాంసము, మేధము, అస్థి అంటే ఎముకలు, మజ్జ, ఇవి మనకు సప్తధాతులు ఉత్పన్నమవుతాయండి. మనం తినే ఆహారంతో ఆహారం రసం అవుతుంది, రసం రక్తంగా మారిపోతుంది, రక్తం మాంసంగా మారిపోతుంది, మాంసం మేధగా మారిపోతుంది, మేధం అస్థి రూపంలో ఎముక రూపంలో తయారవుతుంది. ఆ ఎముక నుంచి మజ్జ వస్తుంది. ఆ మజ్జ చేత శుక్రాణు రజోణువులు ఉత్పన్నమవుతాయి అన్నమాట. ఈ ప్రక్రియ అంతా మనం జీవాత్మ తయారు చేయలేదు. ఇది కేవలం ఈశ్వరుడు ద్వారా ప్రదత్తమైన, ఈశ్వరుడు చేయగలుగుతాం. ఈశ్వరుడు తెలిసి ప్రక్రియ విధి విధానం అంతా. ఈ శరీరం ఎలా తయారైంది, శరీరంలో ఈ ప్రక్రియ నైసర్గికంగా స్వాభావికంగా నడుస్తున్నాయి. దీంట్లో ఏ డాక్టర్ ఎటువంటి యోగ్యత కలిగిన వ్యక్తినా వీడు ఎలా తయారవుతా, ప్రక్రియ ఏ విధంగా తయారవుతూ వాళ్ళు చెప్పలేదు అన్నమాట. ఇవి స్వాభావికంగా నడుస్తున్నాయి అన్నమాట. అది చెప్పాడు. రస, రక్త, మాంస, మేధ, అస్థి, మజ్జ, శుక్రాదిన రచనా పరిపాకం. ఈ యొక్క రచనా పరిపాకం అనేది ఇంకా ప్రాణాల సంచారం, ఈ ప్రాణం నడిపించేది. ప్రాణం నడుస్తున్న నిరంతరంగా ప్రాణం ఉన్నంతసేపు ఈ శరీరం నడుస్తూ ఉంటుందన్నమాట. ప్రాణాల సంచారశ్చ, ప్రాణం సంచరించేటువంటి శక్తి సామర్థ్యం అంతా కూడా ఇది నైసర్గికం కార్యం విహాయ, ఈ పనులు వదిలిపెట్టి, ఈ స్వాభావికంగా నడిచే పనులను వదిలిపెట్టి, నైసర్గికం కార్యం విహాయ వదిలిపెట్టి విశేషం ఏంటివి? విశేషేషు భిన్నేషు కార్యేషు, భిన్న కార్యక్రమంలో, భిన్న పనులలో, భిన్నేషు కార్యేషు సన్నిధానం చేత అంటే దగ్గర ఉండటం చేత జీవానామపి భవత్యేవ అధిష్టాతృత్వం, భిన్న భిన్న కార్యములలో అంటే పనుల్లో అధిష్టాత్వం వస్తుంది. ఈ పనులు అధిష్టాత్వం లేదు. ఇప్పుడు మనకు ఇవన్నీ శారీరక ప్రక్రియ జరుగుతుంది ఇంద్రియముల ద్వారా. మా ఇంద్రియముల ద్వారా మీరు ఏదైనా ఒక పని చేయవచ్చు. అది నీకు దాని కర్తృత్వం, నీకు అధిష్టాతృత్వం నీకు కూడా వస్తుంది, కర్తృత్వం నీకు కూడా వస్తుంది. భిన్న భిన్న కార్యంలో ఏవి నైసర్గికంగా మనతో కాని ఏవైతే ఉన్నాయో అవి ఈశ్వరీ ప్రక్రియ విధి విధానంలో నడుస్తున్నాయి.
కానీ భిన్న విశేషమైన కార్యాల్లో సన్నిధానం చేత అవి అక్కడ కూడా నీకు జీవాత్మ కూడా కర్తృత్వం అధిష్టాతృత్వం వస్తుంది అని చెప్పారు. ఏంటి అవి? తద్యత అవి చెప్తున్నారు అక్కడ. మృత్తికా సన్నిధానాత్ ఘట నిర్మాతృత్వం. మృత్తికా సన్నిధానాలు, మృత్తిక అంటే మన్ను దగ్గరగా ఉన్నామంట. ఎవరికి? ఆ వ్యక్తికి, కుమారుడికి దగ్గరగా ఉన్నామంట. మృత్తికా సన్నిధానాత్ ఘట నిర్మాతృత్వం, ఆ ఘటన నిర్మాణం చేయడంలో అతనికి కర్తృత్వం వస్తున్నామట. అప్పుడు ఆ యోగ్యత, ఆ శక్తి, ఆ జ్ఞానము ఆ జీవాత్మకు ఉందన్నమాట. ఆ మట్టి అక్కడ ఖాళీ పడి ఉన్నామట. ఆ మట్టిని తీసుకొని దాన్ని నీళ్లు పోసి పిండగా తయారు చేసి, పిండని మళ్ళా దాన్ని ఒక రాటును తిప్పుతూ మొత్తం ఒక కుండ ఆకృతిలో తాను తయారు చేశాడు. ఒక కుండే కాకుండా రకరకాల ఆకృతులు, భిన్న భిన్న బొమ్మల రూపంలో, ప్రతిమా రూపంలో ఆయన తయారు చేశాడు అన్నమాట. అక్కడ ఈ బొమ్మలకు ఈ కుండ రూపంలో అభివ్యక్తమైనటువంటి రూపాలు ఏవైతే ఉన్నాయో, భిన్న భిన్న రూపాలు, వాటికి కర్తృత్వం ఎవరికి? ఆ జీవాత్మకు. అక్కడ ఈ కుండకు కర్త ఎవరు? ఇక్కడ జీవాత్మ. అన్ని పనులు పరమాత్మ చేయాల్సిన అవసరం లేదు. నీకు ఆ శక్తి, ఆ సామర్థ్యం ఇచ్చాడు. తర్వాత కొన్ని పనులు మనమే చేసుకోగలుగుతాం. కాబట్టి మృత్తికా సన్నిధానాత్ ఘట నిర్మాతృత్వం, అన్న సన్నిధానాత్ భోజన పక్తృత్వం. అన్న ధనధాన్యాలు ఏవైతే ఉన్నాయో అవి దగ్గరగా ఉండడం వల్ల వాటిని తయారు చేసుకొని, నిర్మించుకొని మనం దాన్ని పక్వం చేసుకొని అవి తింటున్నామట. ఎందుకు? ఇవన్నీ పదార్థాలు ఉన్నాయి, భోగ్య పదార్థాలు ఉన్నాయి. వాటిని తయారు చేసుకొని, వాటిని నిర్మించుకొని, వాటిని ఆ సన్నిధానం ఖాళీ మన దగ్గర ఉన్నాయి కాబట్టి ఉపయోగించుకుంటున్నామట. అలాగే ఉన్నాయనుకోండి, అలాగే పడి ఉంటుంది అన్నమాట ఉపయోగం మనకు. అలాగే పరమాత్మ కూడా ప్రకృతి అలాగే పడి ఉంది, కానీ దాంట్లో ఉపయోగించుకుని దాన్ని భిన్న భిన్న రకాలుగా పరివర్తన చేసి దాన్ని ఉపయోగించుకుని ఉంటే దాంట్లో ఆనందం కలుగుతుంది. జీవాత్మ సంతోషంగా, ఆనందంగా, సుఖంగా ఉండగలుగుతుంది. అంటే అనుభవించడం కోసమే, భోక్తృత్వం కోసమే పరమాత్మ సృష్టి నిర్మించాడు. ఏ విధంగా అయితే ఇక్కడ మనకు అన్న సన్నిధాన భోజన పక్తృత్వం, అన్నం అని ధనధాన్యాలు ఏవైతే మన దగ్గరగా ఉండడం వలన వాటిని ఉపయోగించుకుని మనం భుజిస్తున్నామో, ఆనందపడుతున్నామో, ఆస్వాదిస్తున్నామో, అలాగా సన్నిధానం చేత మనం ఉపకారం చేస్తున్నామట. వాడు ఉపయోగించుకుని ఆనందపడుతున్నాం, సుఖపడుతున్నాం, తృప్తి పడుతున్నామట. అలాగే కార్పాస సన్నిధానాలు, కార్పాస సన్నిధాన, కార్పాస దూది, పత్తి అంటాం కదా మనం, కాటన్, దూది అది దగ్గరగా ఉండటం వలన వస్త్రం కర్తృత్వం, వస్త్ర కర్తృత్వం. ఇక్కడ కొంచెం భిన్నంగా ఇచ్చారు. ఇక్కడ వస్త్ర వాతృత్వం అంటే వస్త్ర రూపంలో అది అభివ్యక్తం అవుతున్నాడు. ఎవరైతే జులాహ అంటే ఏమంటామండి? బట్టలు నేర్చేవాడు. ఆ బట్టలు నేర్చేవాడు అందగా ఆ శక్తి ఉన్నామట. అక్కడ దూది పడి ఉంది. ఆ దూది తీసుకొని ఆ సన్నిధానం చేతి దగ్గర ఉంటే దాన్ని ఒక దానం లాగా తయారు చేసి వస్త్రాలను నేర్చి ఒక వస్తు రూపంలో పరిణామం చేసేవాడు. అక్కడ అతను ఆయన కర్త. ఆ విషయంలో అతను కర్త అంట. అన్ని పనులు ఒకరే చేయలేమట. భిన్న భిన్న జీవాత్మ భిన్న భిన్న రకాలుగా ఏది ఎక్కడ వస్తువు పడి ఉందో ఆ వస్తువుని ఉపయోగించి దాన్ని ఆ రూపంలో తయారు చేసి, వస్తు రూపంలో తయారు చేస్తున్నాడు జులాహ అనే వ్యక్తి. జులాహ అని అంటామా? అది హిందీలో శబ్దం ఉన్నాడు, తెలుగులో బట్టలు నేర్చేవాడు. అస్తు. అలాగే ప్రాణి మాత్రస్య స్వ ఖాద్య అన్వేషయితృత్వం. అలాగే ప్రాణి మాత్రస్య అంటే ఈ సంసారంలో ఏవైతే ప్రాణులు ఉన్నాయో, పశు పక్షులు, క్రిమి కీటకాలు, ఇవన్నీ ఏవైతున్నాయో, ప్రాణి మాత్ర సమస్త ప్రాణులు, మనుషులే కాకుండా పశు పక్షులు, క్రిమి కీటకాలు ఏవైతే ప్రాణులు ఉన్నాయో, ప్రాణి మాత్రస్య స్వ ఖాద్య అన్వేషయితృత్వం యథానుకూలం యథాసంభవం స్వ నీడ బిలాది నిర్మాతృత్వం తత్ సాధన వస్తు సన్నిధానాత్ భవతి. ఇక్కడ ఏం చెప్తున్నా అంటే ప్రాణి మాత్రంలో స్వ ఖాద్యాన్వేషయితృత్వం, ఏవైతే పశు పక్షులు ఉన్నాయో, ఖాద్య పదార్థాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి కోసం ఏవైతే దగ్గరగా ఉన్నాయో ఆ భోజనం భుజించడం కోసం పశు పొద్దులు లేవుగానే ఎక్కడైతే అవి పొందగలుగుతున్నాయో అక్కడికి వెళ్ళేవి అన్న పానాదులు ఏవైతే ఉన్నాయో అవి తెచ్చుకొని తింటున్నాయన్నమాట, అన్వేషిస్తున్నాయన్నమాట. అంటే ఏవైతే దగ్గరలో ఉన్నాయో అవి వాటిని సంపాదించుకొని తిని వాటి కర్తృత్వాన్ని, అధిష్టాతృత్వాన్ని పొందుతున్నాయి. అట్లా ప్రతి ప్రాణి కూడా వాటి భోగ్య పదార్థాలు ఏవైతే ఉన్నాయో వాటి కోసం అన్వేషణ చేస్తూ వెతుకుతూ అవి వాటిని సంపాదించుకొని వాటి భుజిస్తున్నాయి, ఆనందపడుతున్నాయి, సుఖపడుతున్నాయన్నమాట. యథానుకూలం యథాసంభవం. అలాగే యథానుకూలం అంటే యథానుకూలంగా యథాసంభవంగా స్వ నీడం అంటే పశు పక్షులు. ఇప్పుడు మనుషులు అయితే పెద్ద పెద్ద భవనాలు తయారు చేసుకొని దాంట్లో ఉంటున్నాము. పశు పక్షులు ఏముంటున్నాయండి? వాళ్ళతో భగవంతుడు స్వామి జ్ఞానం ఇచ్చాడు అన్నమాట. ఏమిచ్చాడు? ఆ జ్ఞాన ప్రకారంగా పశు పక్షులు ఒక ఘోసల అంటే పక్షులు ఉంటాయి, నివాసస్థానం ఉంది కదా, ఘోసల అంటాం, అవి తయారు చేసుకున్నాం అన్నమాట. వాటి కూడా ఆ పక్షులు ఉండటం కోసం చెట్ల మీద
గూళ్ళు కట్టుకొని అవి అక్కడ నివసిస్తున్నాయి అన్నమాట. అవి స్వాభావిక జ్ఞానం, అక్కడ వాడి కర్తృత్వం అన్నమాట. ఆ ఘోస్ల అంటే ఆ గూళ్ళు ఏవి కట్టుకొని పశుపక్షులు ఉంటున్నాయో అలాగే ప్రతి ప్రాణి కూడా వాడి ఆత్మరక్షణ కోసము ఏవైతే చేసుకోగలుగుతుందో అన్ని భిన్న భిన్న విషయాల్లో అవి భిన్న భిన్నంగా అక్కడ వాటి కర్తృత్వం అనేది కలుగుతుంది. వాటి యథానుకూలం యథాసమం స్వ నీడ అంటే అదే ఘోస్ల పక్షి గూడు. అలాగే బిలాది నిర్మాతృత్వం, బిలం అంటే ఎలుకలు పాములు కొన్ని కొన్ని భూమిలో ఉండే ప్రాణులు ఉంటాయి కదా. ఇప్పుడు ఎలుకలు పెద్ద పెద్ద బిలంను తయారు చేసుకుంటూ ఉంటాయి రకరకాల భూమిలో. వారు ఉండటం కోసం, నివాసం కోసం, ఆత్మరక్షణ కోసం బిలంను తయారు చేసుకుంటూ ఉంటాయన్నమాట ఎక్కడ ఉండటానికి. అలాగా భిన్న భిన్న వాళ్ళ కర్తృత్వం వాటికి ఉందన్నమాట. ఆ పశు పక్షులకు ప్రాణి మాత్రానికి భిన్న భిన్న ప్రకారంగా విశేష పనులు యథాసంభవం యథానుకూలం ఏవైతే అధిష్టాతృత్వం పొందగలుగుతుందో, ఎవరిలో ఏ యోగ్యత ఉందో ఆ ప్రకారంగా దానికి కర్తృత్వం అనేది అక్కడ సంభవిస్తుంది. బిలాది నిర్మాతృత్వం తత్ సత్ తత్ తత్ సాధన వస్తు సన్నిధానం, అక్కడ ఏ దానికి ఏ వస్తువు సన్నిధానంగా ఉన్నాయో, దగ్గరలో ఉన్నాయో వాటితోటి అవి అక్కడ అధిష్టాతృత్వాన్ని పొందుతున్నాయి, కర్తృత్వాన్ని పొందుతున్నాయి అని చెప్పి ఈ సూత్రంలో చెప్పబడింది. తత్ సాధన వస్తు సన్నిధానం చేత భవతి అంటే విశేష కార్యేషు అపి జీవానం కర్తృత్వం ఉంటుంది. బృహత్ కార్యములు జీవాత్మ ఆధీనంలో లేవో అవి పరమాత్మ ద్వారా ఈ సృష్టి నిర్మాణ ప్రక్రియ, ఇంకా శరీర నిర్మాణ ప్రక్రియ నైసర్గికంగా ఏమి నడుస్తున్నాయో వాటిని వదిలిపెట్టి ఎక్కడెక్కడైతే ఆ జీవాత్మ దగ్గరగా ఉన్నటువంటి ప్రకృతి యొక్క పదార్థాలు తీసుకొని వాటిని ఉపయోగించుకుంటుందో అలాగా అక్కడ వాటికి కర్తృత్వం ఉంటుంది. కొన్ని విషయాల్లో మటుకు జీవాత్మ కూడా అధిష్టాతృత్వం ఉంది. ఎప్పుడు సృష్టి నిర్మించిన తర్వాత ఆ సృష్టిలో ఉండే పదార్థాలకు తయారు చేసుకుంటూ భవనాలు కావచ్చు, యానాలు కావచ్చు, మనకి ఇప్పుడు విభిన్న పోతే టెక్నాలజీ పెరిగింది. ఇవన్నీ జీవాత్మ తయారు చేసింది ఆయన బుద్ధితోటి. కానీ ఈ సమస్త బ్రహ్మాండకు కారణం అయినటువంటి ఆ పరమేశ్వరుడు వీటన్నిటికీ ఆధారం అన్నమాట. కానీ కొన్నిటికి కర్త ఈ సంసారానికి అయితే పరమాత్మే ఉన్నాడు. కానీ ఈ సంసారంలో ఉండే పదార్థాలను ఉపయోగించుకొని ఎవరు ఏ యోగ్యతానుసారం ఏవైతే మనం తయారు చేసుకొని వాటిని ఉపయోగిస్తున్నామో వాటిని కర్తృత్వం జీవాత్మలో కూడా ఉంటుంది. కాబట్టి విశేష కార్యంలో జీవాత్మ కూడా కర్తృత్వం ఉంటుంది. అలాగే పరమాత్మ కూడా అది బృహత్ కార్యం కాబట్టి అక్కడ పరమాత్మకు అధిష్టాతృత్వం వచ్చింది అని చెప్పి ఇక్కడ ఈ సూత్రంలో మనం చెప్పుకున్నామండి. అస్తు, ఇందులో ఎవరికైనా సందేహం ఉందా? ఓకే. సో విశేషంగా జీవాత్మ కూడా అధిష్టాతృత్వం అంటే కర్తృత్వం ఉంటుంది. అది కొన్ని కొన్ని విశిష్టమైన కార్యాలలో ఎవరికి ఏ యోగ్యత ఉంటుందో దగ్గర ఉన్నటువంటి పదార్థాలను ఉపయోగించుకొని అక్కడ అధికారాన్ని పొందుతుంది, కర్తృత్వాన్ని పొందుతుంది అని చెప్పి మనం చూసాము. అస్తు. అలాగే ఇలా చెప్పిన తర్వాత చూడండి, ఇక్కడ ఇది ఒక సూత్రం చూద్దాం. ఇక్కడ ప్రత్యక్ష పరిభాష మనకు అయిపోతుంది. భవతు ప్రకృతి సన్నిధానాత్ ఈశ్వరస్య అధిష్టాతృత్వం ప్రకృతిం జగద్రూపే పరిణమయితుం. కరెక్టే నువ్వు చెప్పింది. ఈ ముందు ఈ నిత్య ముక్త బుద్ధ స్వభావం జీవాత్మ పరమాత్మకు అధిష్టాతృత ఎలా వచ్చిందంటే సన్నిధానం చేత దగ్గరగా ఉంది కాబట్టి పరమాత్మని సృష్టించి జీవాత్మ కళ్యాణం కోసం భోగం అపవర్గం కోసం సృష్టి నిర్మించాడని చెప్పుకున్నాం. సరే, భవతు అది కరెక్టే. ఈ సృష్టి నిర్మాణం కోసం ఆ శక్తి సామర్థ్యం పరమాత్మకు ఉంది కాబట్టి అధిష్టాతృత్వం వచ్చింది, బానే ఉంది. భవతు అలాగే సరే. ప్రకృతి సన్నిధానంగా ఉండటం వల్ల దగ్గరగా ఉండటం వల్ల ఈశ్వరస్య అధిష్టాతృత్వం, ఈశ్వరుని యొక్క అధిష్టాతృత్వం అంటే కర్తృత్వం. ప్రకృతి జగత్ రూపే పరిణమితం, ఈ ప్రకృతిని జగత్ రూపంలో ఈ సృష్టి రూపంలో పరిణమించడం కోసం అభివ్యక్తపరచడం కోసము భవతు అంటే అంతవరకు ఓకే, అది స్వీకరించబడింది. పరంతు కానీ సర్గారంభే అంటే ఈ సృష్టికి ప్రారంభంలో, ఈ సృష్టిని ప్రారంభించినప్పుడు సర్గారంభే జీవాత్మానం అంతఃకరణే, జీవాత్మక అంతఃకరణంలో వేద వాక్యార్థోపదేశ తేభ్య కర్మ ఫల ప్రదానం చ కథం తేన ఈశ్వరేణ క్రియతే ఇది ఆకాంక్షయం ఉచ్యతే. సూత్రద్వైన రెండు సూత్రం ద్వారా ఇక్కడ ఏం ప్రశ్న అంటే, సరే ఈ జగత్ రచించడం కోసము అధిష్టాత్మ పరమాత్మకు కర్తృత్వం వచ్చింది, బాగానే ఉంది. కానీ ఈ సృష్టి నిర్మించిన తర్వాత ఈ జగత్తును నిర్మించిన తర్వాత ఈ ప్రారంభంలో జీవాత్మకు అంతఃకరణంలో ముందు చెప్పుకున్నాడు. జీవాత్మక అంతఃకరణంలో వేద వాక్యార్థోపదేశ
తేభ్య కర్మఫల ప్రధానం చ కథం తేన ఈశ్వరైన క్రియతే. సృష్టి ప్రారంభించినప్పుడు ఆ వేద వాక్యాల ఉపదేశం అర్థోపదేశం ఎలా చేశారు అంతఃకరణంలో, అలాగే వారి యొక్క కర్మఫల సిద్ధాంతం అది ఎలా చెప్పబడింది, ఎలా చేశారు పరమాత్మ. ఎందుకంటే ఆ కర్త ఆయనకంటూ శరీరం అంటూ లేదు కదా అతనికి. పరమాత్మ సాకారుడైతే కాడు, క్లేశ కర్మ బంధువులకు రాడని చెప్పి ముందే చెప్పావు. మరి అటువంటి క్లేశ కర్మ ఏమైనా ఎదురుగా ఉంటే కర్మఫల సిద్ధాంతం ఈ కర్మ చేశాడు, ఇది నీకు దండ వ్యవస్థ, ఇది ఈ కర్మకి దండ వ్యవస్థ అని చెప్పుకోవచ్చు అని పూర్వపక్ష అభిప్రాయం అన్నమాట. సో ఆయనకు కర్మఫలము ఇవ్వడము, చేసిన కర్మలకు ఫలితాన్ని ఇవ్వడము, అలాగే ఈ వేద వాక్యాలకు అర్థోపదేశం చేయడం, ఇవి ఎలా సంభవించాయి, ఎలా చేయగలిగాడు, ఇది జిజ్ఞాసలో దీనికి సమానం చెప్తున్నామాట. అర్థమైన ప్రశ్న. సరే, ఇంతవరకు పూర్వపక్ష స్వీకరించాడు. జీవాత్మకు పరమాత్మ ఈశ్వరికి ఈ జగత్ రచన చేయడం కోసం, రచించడం కోసం కర్తృత్వం అవసరము చేశాడు. కానీ ఆ జీవాత్మకు ప్రారంభంలో అంతగా ఇలాగా వేదోపదేశం చేశాడు, వేద వాక్యాల యొక్క అర్థం ఉపదేశించాడు, వాడికి కర్మఫల సిద్ధాంతం ఎలా ఇచ్చాడు. ఆ జిజ్ఞాస ప్రశ్న వేసినప్పుడు దానికి సమాధానం ఈ 2 సూత్రాలుగా చెప్తున్నామాట. ప్రారంభంలో ఎవరికో సందేహం ఉంటుంది, ప్రారంభంలో ఎట్లా అంతకం ఎలా ఇచ్చాడు పరమేశ్వరుడు. ఆయన ప్రత్యక్షంగా మనకు కనిపించాడు కదా, ఆ కనిపించే వ్యక్తి జీవాత్మకు మనకు కనిపిస్తున్నాయి, వాళ్ళకి ఎలా అందజేశాడు వేద వాక్యాలతో ఉపదేశం. ఎందుకంటే వేద ఈశ్వరీయ వాణి అంటే కదా, ఆ ఈశ్వరీయ వాణిని, ఆ జ్ఞానాన్ని ఈ జీవాత్మ ఎలా అందజేశాడు అంతఃకరణంలో, దానికి సమానం చెప్తున్నాడు. సిద్ధరూప బోధృత్వాత్ వాక్యార్థోపదేశ. సిద్ధరూప బోధృత్వాత్ వాక్యార్థోపదేశ. ఇది 99వ సూత్రము. 99వ సూత్రంలో అంతఃకరణస్య తద్ ఉజ్వలితత్వాత్ లోహవత్ అధిష్టాతృత్వం. తద్ ఉజ్వలితత్వాత్ లోహవత్ అధిష్టాతృత్వం. ఇక్కడ ఏం చెప్తున్నా అంటే దీని యొక్క తాత్పర్యం చెప్తాను, దీని భాష్యం అని రేపు చెప్పుకున్నామండి. ఇక్కడ ఏమంటున్నా అంటే సిద్ధరూప బోధృత్వాత్ వాక్యార్థోపదేశ. ఆయన సిద్ధ పురుషుడు కాబట్టి ఎల్లప్పుడూ నిత్యంగా ఇక్కడ శాశ్వతంగా ఉంటామట. ఆయనకు ఆది అనాది స్వరూపుడు అనమాట, ఆది లేదు అంత లేదు, సదా ఎల్లప్పుడూ ఉంటాయన్నమాట. కానీ సిద్ధరూప బోధృత్వాత్ వాక్యార్థోపదేశ. అంతఃకరణస్య అంతఃకరణలో తద్ ఉజ్వలితత్వాత్ లోహవత్ అధిష్టాతృత్వం. ఇక్కడ లోహవత్ అనే అధిష్టాతృత్వం. లోహ అంటే దీనికి ఎగ్జాంపుల్ ఏమి ఇచ్చా అంటే లోహవత్ అధిష్టాతృత్వం. ఇప్పుడు లోహ అంటే ఒక ఇనుమును బాగా వేడి చేసినప్పుడు, ఏమవుతుంది, బాగా వేడెక్కిపోతుంది, ఆ ఎరుపులంగా వస్తుంది. అక్కడ ఇనుము మాదిరిగా లేదు, కానీ అక్కడ అగ్ని అత్యంత సూక్ష్మంగా ఉన్న ప్రవేశించిందా? స్థూల పదార్థమే, జడ పదార్థమే, ఏది ఇనుము. ఓకేనా? ఆ జడ పదార్థం ఇనుము లోహతత్వంలో అత్యంత వేడి చేయడం వల్ల అది ఆ లోహంలోకి, ఆ ఇనుములోకి అగ్ని ఏ విధంగా ప్రవేశిస్తుందో, అది మొత్తం అగ్ని ప్రవేశించే మొత్తం ఎలుపులంగా ఎలా కావాలంటే అక్కడ అదని మార్చుకోవచ్చు అన్నమాట. అగ్ని ప్రవేశించిన తర్వాత అది ఎలా కావాలంటే అలా మార్చుకోవచ్చు అన్నమాట. ఎప్పుడు ప్రవేశించింది కాబట్టి, అగ్ని ఆ ఇనుములోకి లోహలోకి ప్రవేశించింది కాబట్టి ఏ విధంగా కావాలో అలాగే మార్చుకోవచ్చు. అలాగే పరమాత్మ కూడా ఆయన సర్వవ్యాపకుడు కనకడంలో వ్యాపించి ఉన్నాడు కాబట్టి జీవాత్మలో ఉన్నాడు అన్నమాట. ఇంకా జీవాత్మ కంటే అత్యంత సూక్ష్మవాడు. ఆయన జీవాత్మలోకి ప్రకృతి ప్రవేశించాడు కాబట్టి ఏ విధంగా అయితే అగ్ని ఇనుములోకి ప్రవేశించిందో అలాగే పరమాత్మ ప్రవేశించాడు కాబట్టి ప్రవేశించిన తర్వాత ఎలా కావాలంటే అలా మార్చుకోవచ్చు. ఇనుముని ఏ విధంగా అగ్ని ప్రవేశించిన తర్వాత దాన్ని ఏ రూపంలో కానీ ఆ రూపంగా మార్చుకుంటామో, కొట్టి మనము రకరకాలుగా భిన్న భిన్న రూపాలుగా, అలాగే పరమాత్మ ఈ ప్రకృతిలోకి జీవాత్మ ప్రవేశించాడు కాబట్టి అంతఃకరణలో ఆ ప్రకాశాన్ని ఇవ్వగలిగాడు, వేద వాక్యాలని ఉపదేశించాడు అని ఈ సూత్రం యొక్క అభిప్రాయం. అర్థమైందండి? పరమాత్మ వేదోపదేశం సమస్య ఏంటి? ఈ సరే ఆయనకు నిరాకారుడు కదా పరమాత్మ. ఇప్పుడు ఆయన జీవాత్మకు అంతగా ఇలా వేదోపదేశం ఎలా చేశాడు అంటే దానికి లోహవత్ అని చెప్పి మనకు మనకు స్థూలంగా కనిపించే ప్రత్యక్ష ఉదాహరణలు ఏవైతే ఉన్నాయో వాటిని ఆధారం చేసుకుని మన సూక్ష్మతత్వం ఎలా అర్థం చేసుకోవాలి మనకు ఇక్కడ ఉదాహరణ చెప్తున్నామాట. మన లోహతత్వం అది స్థూలమైంది, అత్యంత సూక్ష్మమైనది అగ్నితత్వము. అగ్నితత్వం లోహంలోకి ప్రవేశించింది కదా, అలాగే పరమాత్మ కూడా సర్వవ్యాపకుడు కాబట్టి ప్రకృతిలోకి జీవాత్మ ప్రవేశించాడు కాబట్టి ఆ ప్రవేశించిన తర్వాత ఏ విధంగా మలుచుకోవచ్చు మన ఇనుమును,
అగ్ని ప్రవేశించిన తర్వాత అలాగే పరమాత్మ కూడా అంతఃకరణలో ఆ అగ్నిని జ్ఞాన ప్రకాశాన్ని పరమాత్మ వేద వాక్యార్థోపదేశాన్ని అందజేశాడు. అక్కడి నుంచి మళ్ళీ పరంపర స్టార్ట్ అయిందనమాట. ఇది ఈ 2 సూత్రాల ద్వారా సిద్ధ రూప బోధృత్వాద్, ఆయన సిద్ధ పురుషుడు కాబట్టి అన్ని చోట్ల వ్యాపించి ఉన్నాడు. బోధృత్వ శక్తి ఉంది కాబట్టి వాక్యాలతో ఉపదేశం చేశాడు. ఏ రకంగా అంటే అంతఃకరణలో ఏ రకంగా అంటే తత్ ఉజ్వలితత్వాద్ లోహవత్, అది ఉజ్వలితత్వం అంటే ప్రకాశవంతుడు కాబట్టి లోహవత్ అధిష్టాతృత్వం, లోహంలో అగ్నికి అధిష్టాతృత్వం ఏ విధంగా అయితే ఉందో, ఇప్పుడు అగ్నికి మాత్రమే ఆ సామర్థ్యం, అధిష్టాతృత్వం ఎలా వచ్చింది? అగ్ని లోహంలోకి ప్రవేశించింది కాబట్టి అది కర్తృత్వం అట. ఆ అగ్ని అధికారం ఉన్నంతసేపే నువ్వు లోహాన్ని ఎలా కావాలంటే ఎలా మార్చుకోవచ్చు. ఆ లోహంలో అంటే ఆ ఇనుములో అగ్ని ప్రవేశించినంత వరకు నువ్వు ఎలా కావాలంటే అలా మార్చుకోవచ్చు. ఎందుకంటే అక్కడ కర్తృత్వం ఆ అగ్నికి ఉంది కాబట్టి ఎలా కావాలంటే మార్చుకుంటాం. అలాగే పరమాత్మ కూడా వ్యాపించి ఉన్నాడు కాబట్టి ఆ అంతఃకరణలో, జీవాత్మ యొక్క అంతఃకరణలో ఈ జ్ఞాన ఉపదేశాన్ని, వాక్యాలను, వేదాన్ని, జ్ఞానాన్ని అంతఃకరణలో ప్రవేశింపబెట్టాడు అని చెప్పి ఈ సూత్రం యొక్క మనం అర్థం చెప్పుకున్నామండి. అస్తు, దీని యొక్క భాష ఇది తాత్పర్యం ఉంటుంది, అది మనం రేపు చూద్దాము. ఎక్కువ సమయం అయిపోయింది. అస్తు, ఇందులో యొక్క సందేహం అని చెప్పిన దాంట్లో ఈ సూత్రార్థాల్లో ఓకే అండి. అస్తు, సో ఇంకేమంటే రేపు చూద్దాం. మంత్ర పాఠ. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. అస్తు. నమస్తే మహోదయ. ధన్యవాదాలు. నమస్కారం. ధన్యవాదాలు. సర్వేభ్యో ధన్యవాదాలు నమస్కారం. మహోదయ. ధన్యవాదాలు. నమస్తే మహోదయ.